ఈ దేశపు జాతీయ ఆదర్శమే త్యాగం. త్యాగం అంటే మన జీవితాల్ని ఎవరి కోసమో కాదు, మన కోసం మనం కొన్ని విషయాల్ని త్యాగం చేసుకోవాలి. త్యాగం ఈజ్ ద క్యాటలిస్ట్ ఫర్ ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ కావాలి అంటే కొన్ని వాటిని త్యాగం చేయాలి. ఎవరి కోసమో ఏదో చేసేస్తున్నాం అనే భావం నుంచి మనని మనం సరిగా అర్థం చేసుకోగలిగితే ఏది త్యాగం చేయాలి, దేన్ని ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. ఈ మహనీయుడు ఆయనకున్న ఉద్యోగాన్ని ఆ రోజుల్లో కొరమండల్ ఫెర్టిలైజర్స్లో మార్కెటింగ్ విభాగంలో ఒక చక్కటి మంచి శాలరీతో అన్నీ ఉన్నాయి. వచ్చి జాబ్ రిజైన్ చేశారు. నేను అడిగాను పత్రి గారిని, సార్ మాకు ఈ బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది, మీరు ఎలా మేనేజ్ చేస్తారు, మీరు ఎలా మేనేజ్ చేశారు ఆ రోజుల్లో అంటే ఆయన అన్నారు, నాయన సత్యం తెలిసిన తర్వాత సత్యంలో జీవించాలి. నాకు తెలిసి ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయని. ఆ ఇబ్బందులన్నీ ఉన్నా కూడా ఏదైతే చెయ్యాలో దానికోసం అన్నిటినీ త్యాగం చేశారు. ఆయన సుఖాన్ని, ఆయన వ్యక్తిగత ఇష్టాల్ని, కుటుంబాన్ని త్యాగం చేశారు. ఎవరి కోసం? ఈ భూమి మీద ఏడుపు లేకుండా చేయడం కోసం. ఆయన ఏ రోజు ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. పత్రిజీని కూడా ఫాలో అయిన ప్రతి వాళ్ళకి తెలుసు, ఏ రోజైనా ఇది బాగోలేదని కంప్లైంట్ ఇవ్వలేదు. ఇదే ప్రకృతి వ్యాలీలో ఆ 2వ నెంబర్ రూమ్లో ఆయన కోసం మేము ఏసీ అది పెట్టించి అప్పట్లో ఉంచాము. ఒకరోజు వచ్చి రాత్రి 12-1 గంట అయింది. ఆ చింత చెట్టు ఉంది కదా అటువైపు, అక్కడ మేము మీటింగ్ పెట్టాం. ఆయన గదిలో లైట్ వేసింది. పత్రిజీ ఇంకా ఎంతమంది వచ్చారు. ప్రోగ్రామ్ అయింది. కొంతసేపు మాట్లాడుకున్న ప్రోగ్రామ్ అంటే మన చిన్న బ్యాచ్ ఇలాగా కాదు, ఊరిక ఒక 150-200 మంది మన మిత్రులు ఉన్నారు. అందరూ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత సారు, నేను ఏదో చూడడానికి నేను వెళ్ళిపోయాను. సార్ రూమ్కి ఎవరినో తీసుకెళ్ళమన్నాను, వెళ్ళారు, పడుకున్నారు. రాత్రంతా లైట్ ఉండడం వల్ల ఆ దీపపు లైట్లకి వస్తాయి కదా అవేవి. పొద్దుటే నేను ఆయన రూమ్లోకి వచ్చేటప్పటికి కాఫీ కోసమని, కాఫీ తాగుతారు సార్ అని నేను 5 గంటలకో 6 గంటలకో వస్తే రూమ్ అంతా అవేవో ఉంటారు కదా అవన్నీ పడున్నాయి. సార్ అని నేను ఒకసారి ఇదైతే రాత్రి లైట్ ఉండిపోయినట్టుంది అని చెవుల్లో దూరిని వాటికి తీసుకోవడానికి ఇయర్ బడ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. అప్పుడు రాత్రి ఆయన చెప్పొచ్చు, ఇక్కడ ఇది ఉంది, వేరే రూమ్ మార్చని. తెల్లవారులు ఇన్ని ఇంత బాధ పెట్టానని నేను అనుకున్నాను. కానీ ఆయన కంప్లైంట్ చేయలేదు, మాట్లాడలేదు. ఇంకొకసారి ట్రెక్కింగ్ అయింది. ఆ ట్రెక్కింగ్లో సార్ ఎక్కడున్నారని చూస్తుంటే ఈ నీరు ప్రవహించి అదే వెళ్ళిపోయిన గడ్డలు అంటాం కదా, అడవిల్లో ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. అంతా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇసుక కూడా ఉండదు కదా, అలాంటి రాళ్ళు దాని మీద ఇలా చిన్నపిల్లవాళ్ళు పడుకుని ఉన్నారు. ఆయన నా సుఖం ఉండాలి, నాకు ఇది ఉండాలి అనుకోకుండా ఏముంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆయన దగ్గర మనందరం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్సెప్ట్ చేయడం. ఈ క్షణం మనకి ఏది ఇచ్చిందో ఈ సృష్టి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం. ఇది వద్దు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు కాదు. ఎండగా ఉంటే ఎండలోనే ఉండిపోమని కాదు, నీడ అక్కడ ఉంటే వెళ్ళాలి. కానీ లేని దానికోసం
బాధపడకుండా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎంతటి త్యాగం ఆయన చేశారో. ఆయన అంటున్నారు ఎవరి కోసం ఎవరు చేయరని, కానీ ఆయన ఈ భూమిని మహాద్భుత స్వర్గంగా తయారు చేయడం కోసం ఆ మహనీయుడు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. నిరంతరం ప్రయాణాలు చేయడం ఆయన కోసం. ఆయన ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటే చాలు. నేను అడిగాను ఆయన్ని, 20 సంవత్సరాలు అయింది నేను మిమ్మల్ని చేరి. ఆ రోజు ఏం చెప్పారు, ఈ రోజు అదే. నా నెక్స్ట్ సిలబస్ ఏంటి అంటే, నాయన మనం ఇక్కడ కూర్చుని మన కోసం మనం రాలేదు. ఒక మనిషి దగ్గర మనం ఒక నిమిషం కంటే ఆగడానికి టైం లేదు. మనం ప్రపంచాన్ని చేరాలి, అందరికీ ధ్యానాన్ని చేరవేయాలి. ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఆగడానికి మనకు టైం లేదు. మనం ప్రపంచాన్ని చేరాలి. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ధ్యానం తెలియాలి. ప్రతి వ్యక్తి శాకాహారిగా మారాలి. దానికోసం మనం పనిచేస్తాం. ఇది ఆ మహనీయుడు 40 సంవత్సరాల త్యాగ ఫలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఆయన త్యాగ ఫలం ఈ జగపతిరాజు, ఆయన త్యాగ ఫలం ఆ ప్రభాకర్, ఆయన త్యాగ ఫలం మనందరం ఫలాలు పొందాం. ఎక్కడో ఆటవికంగా మాంసాహారాలు తింటే జీవించే ఎంతో మంది దేవతల్లాగా శాకాహారులయ్యి నిజమైన మనుషుల్లాగా అయ్యాం ఆయన వల్ల. ఒక మహనీయుడు ఆయన చరించిన ప్రతి అణువు, ప్రతి ఆయన వైబ్రేషన్ ఈ భూమండలాన్ని మార్చి తీరుతుంది. ఈ ప్రకృతి వ్యాలీలో ఆయన ఎంతగా నడిచారో, ప్రతి అణువు పునీతమైన వల్లనే ఇక్కడ ధ్యాన మహాచక్రం జరుగుతుంది. ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం పత్రిజీకి. ఇంకొక మాట చెప్పారు ఆయన. బుద్ధుడు వెళ్ళిపోతున్నప్పుడు చివరిన ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాడని తెలిసిన తర్వాత ఆనందుడు వెళ్ళి అడుగుతారు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు ఇంకెవరు, ఇన్ని సంవత్సరాలు నీతో ఉన్నాను, నాకు ఏదైనా ఉంటే నీతో మాట్లాడాను, ఇప్పుడు నేనేం చేయాలి, నాకేదైనా అవసరమైతే నేను ఎవరిని ఆశ్రయించాలి, నువ్వు వెళ్ళిపోతే ఎలా అంటే ఆయన మాట్లాడిన ఆఖరి మాట, బుద్ధుడి నోటి నుంచి వచ్చిన ఆఖరి మాట ఏంటో తెలుసా? అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి. బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మన లోగో అక్కడ చూడండి. మీ దీపాన్ని మనమే వెలిగించుకోవాలి, ఎవరి మీద ఆధారపడక్కర్లే. ఏం చెయ్యాలో 40 సంవత్సరాలుగా, 1000 సంవత్సరాలుగా ఈ భూమి మీద అవతరించిన మహనీయులందరూ చెప్తానే ఉన్నారు. 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు చెప్పారు, ఉద్ధరేతాత్మనాత్మనం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. 1000 సంవత్సరాల నుంచి ఈ దేశం చెప్తానే ఉంది, నువ్వు ధర్మాన్ని ఆచరించు, నువ్వు ఆచరించిన ధర్మం మాత్రమే నిన్ను కాపాడద్ది, నిన్ను ఎవరు బాగు చేయరు, ఎవరు కాపాడేవారు బయట నుంచి రారు. నువ్వేం చేయాలో అది చేస్తే నీకు ఏది కావాలో అది వస్తుంది. నేను ఇది చేశాను కాబట్టి ఇది వస్తుంది, ఇలాంటి వ్యాపారం కాదు. నువ్వు ఏం చేయగలవు అది చేస్తే నీకు ఏది అవసరమో అది వస్తుంది. నీకు కష్టాలు అవసరం, నీకు సమస్యలు అవసరం, నీకు పరీక్షలు అవసరం, వస్తాయి. నీ జీవితంలో ఏది అవసరమో అదే వస్తుంది. నిన్ను నువ్వు తగ్గించుకోకు, ఏడవద్దు. నా బ్రతికి ఇలా అయింది అని ఏ రోజు తలపోయొద్దు. నేను మహాపాపం చేశానేమనే భావన ఉండకూడదు. పాపం అనే మాట, భావన నీ లోపల ఉండకూడదు.
నువ్వు నిజమైన హిందువు కావాలి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి హిందువు కావాలి. హిందువు అంటే హీనభావం లేకుండా జీవించేవాడు హిందువు. హీన భావన లేకుండా ఎవరు జీవిస్తారు? హీన భావన ఉండకూడదు. కాబట్టి మేరు ఆగమాస్లో పరమశివుడు ఇచ్చిన నిర్వచనం ఇది. హేనంచ దుష్యదైవ హిందూ ఇతి ఉచ్యతే ప్రియ. హీన భావన లేకుండా బద్ధకాన్ని, అశ్రద్ధని త్యాగం చేసినవాడు హిందువు. హీనభావాన్ని, అశ్రద్ధని త్యాగం చేసిన వాళ్ళు హిందువు. బొట్టు పెట్టుకున్న వాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు, భజన చేసిన వాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు, గుడి కట్టించిన వాళ్ళు, లేకపోతే అదేదో మతం అనే భావనలో ఉన్నవాళ్ళు అని చెప్పలేదు. ఈ భూమి మీద ప్రతి మనిషి హీనమైన భావన కలిగి ఉండకూడదు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను పనికిరాని వాడిని అనే భావన ఎవరిలోని ఉండకూడదు. అందుకే ఆయన ఏమన్నారు? ఆయన ఎప్పుడు మన ఏమనేవారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఒకసారి ఒక పెద్ద సభలోనే ఎవరో ఒక పీఠాధిపతి వచ్చారు. ఇంత లావు ఉన్నారు, తెల్లగా మెరిసిపోతున్నారు, నడవలేక నడుస్తున్నారు. ఆయనకు అంత దూరంలోనే శిష్యులు మోకాల మీద నడుస్తున్నారు. మొత్తం మీద ఆయన తీసుకొచ్చారు. ఆయన వేదికనెక్కారు. ఆయన వేదిక ఎక్కిన తర్వాత ఆయన కూర్చోడానికి కూడా ఆయనకు సంబంధించిన అవేవో వేసి ఇలా ఉండి నానా ఇబ్బంది పడిపోతున్నారు ఆ శిష్యులు. ఆయన ఇలా వచ్చి ఈ కూర్చున్న వాళ్ళందరినీ ఉద్దేశించి ఇలాగా మీరు ఎందుకు పనికిరారు అన్నట్టు, శాస్త్రం ఎంత చెప్పింది, మీరు పనికిరారు అన్నట్టుగా చెప్తుంటే టక్కన మైక్ తీసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకంటే నాకంటే దేనికి తక్కువైన వాళ్ళు కాదు. వీళ్ళందరూ గంటలు ధ్యానం చేసిన వాళ్ళు. వీళ్ళందరూ వాళ్ళ గత జన్మలు చూసుకున్న వాళ్ళు. వీళ్ళందరూ ధ్యానులు. వీళ్ళందరూ దేవుళ్ళు అని తెలుసుకున్న వాళ్ళు అని నోరుమేయమన్నారన్నమాట ఆయన్ని. నేను ఆ రోజు చూసిన తర్వాత అనుకున్నాను, ఊరికే మన మాస్టర్స్కి ఇంత తెలిసిన మన మాస్టర్స్ యొక్క జ్ఞానాన్నే ఇక్కడ అందించాలి అని. ఎక్కువ అలాంటి మహనీయులు వచ్చినప్పుడు, మనకు అతిథులు వచ్చినప్పుడు వారిని గౌరవించడం, వారికి ఇవ్వాల్సిన, వారి నుంచి తీసుకోవాల్సిన సందేశాన్ని ఎప్పుడు తీసుకుంటాం. ప్రతి వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. ఎంతో సాధన చేసిన అలాంటి మహనీయుల నుంచి ఎప్పుడు మనం వినాలి. ఈరోజు ఆ మహనీయుడు యొక్క సందేశాన్ని విస్తారంగా మనం తీసుకుందాం. అందరూ కూడా అల్పాహారాన్ని తీసుకుని సరిగ్గా 9:30కి మళ్ళీ రావాలి. 1 గంట మనం మహాకర్ణ ధ్యానం చేసిన తర్వాత మన కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. మీ అందరికీ 9వ రోజు మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి స్వాగతం చెప్తా. మీ అందరికీ నమస్కారం.